మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. దక్షిణ భారతదేశంపై బీజేపీ ఫోకస్ పెంచింది. దక్షిణ భారతదేశంలో బీజేపీని విస్తరింపజేసుకోవడంతో పాటు బలంగా బీజేపీని నిర్మించే పనిలో పడింది. దక్షిణ భారతదేశానికి సంబంధించిన బీజేపీ నాయకులకి కొంత పదవులిచ్చి దక్షిణ భారతదేశంలో బీజేపీ పైన విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తమిళనాడు గవర్నర్గా అవకాశం వస్తుంది, చర్చ జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడుకి గవర్నర్గా నియమిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతానికి తమిళనాడుకు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు. ఎన్నికల సమయంలో చూసాం, విజయ్ 3 సార్లు వెళ్లి అర్లేకర్ ని అర్థించిన సందర్భాన్ని మనం చూసాం. రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్ పూర్తి స్థాయిగా కేరళ గవర్నర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తాజా మార్పుల్లో కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్ గా నియమించడం ద్వారా అటు తమిళనాడుతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడాలి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేతలకి కొంత బూస్టప్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులకు పదవులు ఇవ్వటం వల్లనో లేకపోతే ఇటువంటి పరిణామాల వల్ల దక్షిణ భారతదేశంలోకి కొంత పార్టీ ప్రభావాన్ని పెంచే అవకాశం ఉంటుందనే కోణంలోనే కేంద్రం కిరణ్ కుమార్ రెడ్డిని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలంగాణ విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు. అంతేకాదు ఆయన చాలా ఫేమస్, అంటే ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందినవాడు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి తమిళ భాషతో పాటు కన్నడ భాష పైన కూడా పట్టుంది. తమిళనాడులో చాలా పరిచయాలు ఉన్నాయి. తమిళనాడులో రాజకీయాన్ని చక్రం తిప్పేంత తెలివితేటలు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి మొన్న రాజంపేటలో 2024 ఎన్నికల్లో రాజంపేటలో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి చాలా రోజులుగా బీజేపీ నుంచి ఒక మంచి హోదా దక్కుతుందని ఎదురు చూస్తున్న పరిణామాల క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ న్యూస్ ని చేరవేసినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్ గా పనిచేసే అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అంతర్గతంగా ఈ పదవి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా చర్చించుకుంటున్న రాజకీయ వర్గాలు. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి తమిళనాడు కాబోయే కొత్త గవర్నర్ అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే తమిళనాడులో ద్రవిడ పార్టీల పెత్తనం నుంచి మొన్నే టీవీకే ఆ పెత్తనాన్ని కూలదోసి టీవీకే అధికారంలోకి వచ్చింది. విజయ్ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 4 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. సో విజయ్తో మచ్చిక చేసుకోవాలా లేకపోతే పార్టీని అక్కడ విస్తరింపజేయాలా అంటే ఖచ్చితంగా గవర్నర్ల పాత్ర చాలా కీలకం అని తెలుసు. ఎందుకంటే బీజేపీ పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు బీజేపీ వ్యతిరేకంగా, అంటే బీజేపీ వ్యతిరేక పార్టీల అధికారంలో ఉన్న చోట గవర్నర్లుగా పనిచేస్తున్న తీరు, అక్కడ తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వస్తే తమిళనాడు రాజకీయాలపైన ఎటువంటి ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తో మాట్లాడదాం. కిరణ్ కుమార్ రెడ్డికి తమిళనాడు గవర్నర్ గా పూర్తి స్థాయి ఛాన్సెస్ ఉన్నాయా, అంటే దాదాపు ఖరారు అయినట్టే అనుకోవచ్చా? తిరుమల రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఎన్నికలు గెలవడం ఒక పెద్ద టాస్క్. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో ఒక అధికారంలోకి వచ్చే బీజేపీ తర్వాత జరిగిన ఎలక్షన్ లో ఓడిపోతూ వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడం, మరోపక్క ఉత్తర భారతదేశంలో క్రమేపీ బీజేపీ హవా తగ్గుతుండడంతో దక్షిణ భారతదేశం పైన బీజేపీ ఫోకస్ పెంచింది అనే ఒక స్పష్టమైన సమాచారం అనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు తమిళనాడు గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ఉత్తర్వులు వెలువడమే తరువాయి అంటూ ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, స్పీకర్ గా పనిచేశారు, చీఫ్ విప్ గా పనిచేశారు. గతంలో ఉన్న మాజీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నేపథ్యం కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత ఆయన పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత క్రమేపీ ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఓడిపోయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఒక ఇంత ప్రచారం జరిగినా ఆయన స్టిల్ బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన బలమైన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే గతంలో వాయల్పాడు ఎమ్మెల్యేగా, తర్వాత పీలేరు ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, స్పీకర్ గా వివిధ పదవులు నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డి నీటిపారుదల రంగంలో కూడా అపార అనుభవం ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ చిత్తూరు జిల్లాకు సమీపంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, విజయ్ అధికారంలోకి రావడం, డిఎంకే అన్నా డిఎంకేలను కూలదోయడం, తర్వాత ఏవైతే తమిళనాడులో రోజు రోజుకు హీట్ ఎక్కుతున్న హైటెన్షన్ రాజకీయాలు, వీటిని అన్నిటిని నేపథ్యంలో భాగంగా ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న విశ్వనాథ్ అర్లేకర్ స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించడం ఖరారైందని ఢిల్లీ నుంచి సమాచారం వినిపిస్తుంది. అయితే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 1-2 తేదీల్లో ఆయన భారతదేశానికి తిరిగి రానున్నారు. కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్నారు ప్రధానమంత్రి మోడీ. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామకం జరుగుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడడానికి కిరణ్ కుమార్ రెడ్డిని ఒక అస్త్రంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడులో తెలుగు వారు ఉన్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మొత్తం అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని కాకుండా మిగతా రాష్ట్రాలకి 5 రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లు తీసుకొస్తే బీజేపీకి కలిగే ప్రయోజనం ఏంటి? ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ అంటే కొంత కనిపించేది ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీకి అనుకూలమైన పార్టీ జనసేన చెప్తారు, అట్లాగే బీజేపీతో దోస్తీ చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్ణాటకలో కొంత బీజేపీ ప్రాబల్యం కనిపిస్తుంది. తెలంగాణలో కూడా 8 ఎంపీ సీట్లున్నాయి, 8 ఎమ్మెల్యే సీట్లున్నాయి బీజేపీకి. కేరళలో మొన్న 1-2 సీట్లు వచ్చినట్టు, 1 సీట్ వచ్చినట్టుంది అసెంబ్లీలో. సో తమిళనాడులో అయితే 1 సీట్కే పరిమితమైంది బీజేపీ. ఒకవేళ తమిళనాడుకి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకెళ్తే అక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశం ఏముంటుంది? తిరుమల రెడ్డి, ఇక్కడ ప్రధానంగా అమిత్ షా చేసిన ఒక ప్రకటనను మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. రాబోయే ఎన్నికల సమయానికి 2029 పార్లమెంట్ ఎన్నికలు కానీ 2029 తర్వాత జరగబోయే ఎన్నికల్లో, ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోదు. ప్రస్తుతం ఈ పొత్తులన్నీ ఈ ఎన్నికల వరకే ఉంటాయని అమిత్ షా చెప్పకనే చెప్పారు. ప్రధానంగా తమిళనాడులో తెలుగు వారు ఉన్నారు, తమిళనాడులో చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువ ఉంటారు. ఇటు తమిళనాడుకు చిత్తూరుకి అతి దగ్గర సంబంధాలు ఉంటాయి. మరోపక్క తమిళనాడులో ఉన్న రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఒక పక్క డీలిమిటేషన్ బిల్ కు డిఎంకే మద్దతు ఇస్తే ఏకంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే ఒక చర్చ జోరుగా జరుగుతుంది. మరోపక్క మీరు చెప్పిన మిగిలిన రాష్ట్రాల ప్రకారం చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశాన్ని మనం కొంచెం పక్కన పెడితే బీజేపీ ఇటు తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలో కొంచెం మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ సొంతంగా ఎదిగే ప్రయత్నాల్లో భాగంగానే తమిళనాడు గవర్నర్ గా, పొరుగు రాష్ట్రంగా ఉన్న తమిళనాడు గవర్నర్ గా కిరణ్ ని నియమిస్తే అది చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలో ఒక సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుందనే స్పష్టమైన సమాచారం అనిపిస్తుంది. మిగిలిన రాష్ట్రాల గవర్నర్ల అంశాన్ని మనం వచ్చే పక్కన పెట్టి ఇటు దక్షిణ భారతదేశంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉంది, తమిళనాడులో అత్యంత బలహీనంగా ఉంది. గవర్నర్ల ద్వారా తమిళనాడు రాష్ట్రాన్ని చేతికి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గవర్నర్లతోనే బీజేపీ రాజకీయం నడిపిస్తుందనే అంశం మనకు తెలిసిందే. కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూసాం. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో ఆ రాష్ట్రాల్లో గవర్నర్ల పెత్తనం కొనసాగుతుంది. గతంలో ఉన్న తమిళనాడు గవర్నర్ గా ఉన్న రవి డిఎంకే ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు గురి చేస్తారో మనకందరికీ తెలిసిన విషయమే. ఇదే నేపథ్యంలో భాగంగా ఇటు విజయ్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ని తమ చేతుల్లోకి తెచ్చుకోవడానికి బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఒక అస్త్రం సిద్ధం చేస్తుందనే ఒక ప్రచారం కూడా ఉంది తిరుమల రెడ్డి. రైట్ కిరణ్, మొత్తం చూద్దాం. ఎందుకంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి సత్సంబంధాలు ఉంటాయి. తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ని ప్రభావితం చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడుని ప్రభావితం చేస్తాయి. అక్కడ మీరు అన్నట్టుగా చిత్తూరు నుంచి కొంత కమ్యూనిటీ బేస్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. తమిళనాడు రాజకీయాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అవుతారు. కాబట్టి ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్గా నియమిస్తే కొంత బీజేపీకి కలిసి వస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఎక్కడైనా బీజేపీ ద్వారా వచ్చిన గవర్నర్లు అక్కడ రాజకీయ పరిణామాలను మారుస్తున్న సందర్భాలను చాలాసార్లు చూసాం. పశ్చిమ బెంగాల్లో కూడా చూసాం, చాలా చోట్ల చూసాం. చూడాలి తమిళనాడులో బీజేపీ పాగా వేస్తుందా, నిజంగానే దక్షిణ
భారతదేశంలో బీజేపీ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నాలు జరుగుతాయా, డీలిమిటేషన్ తీసుకొచ్చే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. కేబినెట్ విస్తరణ తర్వాత కూడా కొంత అంచనాలు మారే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఒకటి, కిరణ్ కుమార్ రెడ్డికి అయితే బీజేపీలో ఒక సముచితమైన అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ప్లేసే దక్కే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గా నియమించి ఆయన్ని గౌరవించాలని ఆలోచన చేస్తున్నట్టుగా మొదటి నుంచి చర్చ జరుగుతుంది. ఆ చర్చకి ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు ఆ చర్చకి కొంత సాక్ష్యంగా కనిపిస్తుంది. చూడాలి. కిరణ్ కుమార్ రెడ్డికి నిజంగా మన తెలుగువాడు తమిళనాడు గవర్నర్ కావడం నిజంగా హర్షించదగ్గ విషయమే. తమిళనాడు రాజకీయాలు ఎలా మారుతాయో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ గా మారిన తర్వాత. చూస్తూనే ఉండండి పొలిటికల్ అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ, ఇది 100%.